రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? సో రెగ్యులేషన్ అంటే ఏంటంటే వెరీ బ్రాడ్ టర్మ్లో చెప్పాలంటే ఎక్కడెక్కడ మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు, అలా రెగ్యులేట్ చేయొచ్చు, ఫాస్ట్ చేయొచ్చు, లేకపోతే స్లో చేయొచ్చు ఇలాగా. సో జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఫైనల్గా పాలీపెప్టైడ్ ఫార్మేషన్. ఈ మొత్తం జీన్ని డిఎన్ఏ వచ్చి జీన్ని స్టోర్ చేసుకుంటుంది, ఎంఆర్ఎన్ఏ దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, పాలీపెప్టైడ్గా ఫైనల్గా ఫామ్ చేస్తుంది. సో సెవరల్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. యూకారియోటిక్స్లో అయితే ట్రాన్స్క్రిప్షన్ లెవెల్ ఒకటి, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్ అదే స్ప్లైసింగ్, క్యాపింగ్, టైలింగ్, అలానే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెచ్యూర్డ్ ఎంఆర్ఎన్ఏ ఫ్రమ్ న్యూక్లియస్ టు సైటోప్లాజం, ఫైనల్గా ట్రాన్స్లేషన్ లెవెల్. ఈ 4 లెవెల్స్లో మనం రెగ్యులేట్ చేయొచ్చు జీన్ ఎక్స్ప్రెషన్ని. సో జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? పాజిటివ్ గాను నెగిటివ్ గాను. సో పాజిటివ్ రెగ్యులేషన్ అంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఆపేయచ్చు. సో genes in all cells expressed in the form of particular fashion or a set of functions. For example, beta galactosidase అనేది ఈ కొలై సింథసిస్ చేస్తుంది. ఇది దేనికి వాడతామంటే ముందే చెప్తున్నాను మీకు, ఒక ఈ లాకోపెరాన్ కాన్సెప్ట్ ఇచ్చింది జాకబ్ అండ్ మొనాడ్. సో ఇందులో ఏంటంటే బీటా గ్యాలాక్టోసైడేస్ ఈ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేసేది జడ్ జీన్. ఇది స్ట్రక్చరల్ జీన్ అనమాట. ఇదేం చేస్తుందంటే లాక్టోస్ని గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్గా స్ప్లిట్ చేస్తుంది. ఓకే, సో గ్యాలక్టోస్ సింథసైజ్డ్ ఇది లాక్టోస్ని గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్గా స్ప్లిట్ చేస్తుంది. సో ఈ బ్యాక్టీరియా ఏంటంటే దాన్ని సోర్స్ ఆఫ్ ఎనర్జీగా వాడుకుంటుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది లాక్టోస్ లేదనుకోండి వాటి చుట్టూ ఎనర్జీ సోర్స్గా, అప్పుడు ఈ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మెటబాలిక్, ఫిజియోలాజికల్ ఇంకా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్ని రెగ్యులేట్ చేస్తున్నాయి, రైట్? సో ఇప్పుడు డెవలప్మెంట్ అండ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎంబ్రియో ఇంటూ అడల్ట్ ఆర్గానిజం ఎలా అంటే కోఆర్డినేటెడ్గా రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెవరల్ సెట్ ఆఫ్ జీన్స్, కొన్ని ఎక్స్ప్రెస్ అవుతాయి, కొన్ని ఎక్స్ప్రెస్ అవ్వవు. ఇలా కోఆర్డినేటెడ్ ఫ్యాషన్లోనే మనం ఎంబ్రియో నుంచి అడల్ట్ ఆర్గానిజంకి డెవలప్ అవుతాం. ప్రోకారియోటిక్స్లో ఏంటంటే రేట్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షనల్ ఇనిషియేషన్ అనేది ప్రామినెంట్గా కంట్రోల్ ద జీన్ ఎక్స్ప్రెషన్. ట్రాన్స్క్రిప్షనల్ ఇనిషియేషన్ దగ్గరే మనకి జీన్ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ అవుతుంది. ట్రాన్స్క్రిప్షన్ యూనిట్లో ఏంటంటే యాక్టివిటీ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి ఎట్ ఏ గివెన్ ప్రమోటర్ ఇన్ టర్న్ రెగ్యులేటెడ్ బై ఇంటరాక్షన్ ఆఫ్ యాక్సెసరీ ప్రోటీన్స్ విచ్ హ్యాస్ ద ఎబిలిటీ టు రికగ్నైజ్ ద స్టార్ట్ సైట్. సో చాలా ప్రోటీన్స్ అన్నీ కలిసి ఇంటరాక్ట్ అయ్యి మనకి ఆ ప్రమోటర్ని రికగ్నైజ్ చేస్తుంది, విచ్ అఫెక్ట్స్ ఇట్స్ ఎబిలిటీ టు రికగ్నైజ్ ద స్టార్ట్ సైట్స్. సో దీస్ రెగ్యులేటరీ ప్రోటీన్స్ కెన్ యాక్ట్ బోత్ పాజిటివ్లీ లేకపోతే నెగిటివ్గా యాక్ట్ చేస్తాయి. ఓకే, సో అంటే జీన్ దగ్గరే మనకి రెగ్యులేషన్ అయిపోతుంది అనమాట, జెనెటిక్ జీన్ ప్లేస్లోనే. సో యాక్సెసిబిలిటీ ఆఫ్ ప్రమోటర్ రీజన్స్ అనేది ప్రోకారియోటిక్ జీన్స్లో చాలా ప్రోటీన్స్ అన్నీ ఇంటరాక్ట్ అయ్యి దాన్నే మనం ఆపరేటర్స్ అంటాం. సో ప్రమోటర్ రీజన్ని యాక్సెస్ చేయాలంటే చాలా ప్రోటీన్స్ ఇంటరాక్ట్ అయితే విత్ ద సీక్వెన్స్ టర్మ్డ్ యాజ్ ఆపరేటర్స్. ఆ ఆపరేటర్ అనే సీక్వెన్స్తో చాలా ప్రోటీన్స్ ఇంటరాక్ట్ అయితే అప్పుడు కానీ మనకి ఎక్స్ప్రెస్ అవ్వదు జీన్. ఆపరేటర్ రీజన్ ఎక్కడుంటుంది? ప్రమోటర్ రీజన్ పక్కనే ఉంటుంది ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఆపరెంట్స్. సో అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేటర్ బైండ్ టు రిప్రెసర్ ప్రోటీన్. చాలా కేసెస్లో ఆపరేటర్ రిప్రెసర్తో బైండ్ అవుతుంది, రిప్రెసర్ ప్రోటీన్. సో ఈచ్ ఆపరాన్ హ్యాజ్ ఎ స్పెసిఫిక్ ఆపరేటర్. ఒక్కొక్క ఆపరాన్కి స్పెసిఫిక్ ఆపరేటర్ ఉంటుంది అండ్ స్పెసిఫిక్ రిప్రెసర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాక్ ఆపరేటర్ అనేది ఏంటంటే సో ఓన్లీ లాక్ ఆపరాన్లో మాత్రమే ఉంటుంది, అది లాక్ రిప్రెసర్తో మాత్రమే ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. సో లాక్ ఆపరాన్ కాన్సెప్ట్లో ఒకసారి మనం ఇది చూస్తే, సో ఇది ప్రమోటర్, ఇది ఇన్హిబిటర్, ఇది ప్రమోటర్, ఇది ఆపరేటర్. ఓకే, ఇది ZYA. సో ఈ పిక్చర్ మొత్తం అర్థం చేసుకోవాలంటే ఈ ఇన్హిబిటర్కి ఇది ప్రమోటర్ అనమాట. ఈ ఇన్హిబిటర్ ఏంటంటే రిప్రెసర్ ఎంఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేసి ఇది రిప్రెసర్ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఈ రిప్రెసర్ ప్రోటీన్ ఏం చేస్తుంది? ఆపరేటర్ని అటాచ్ అయ్యి ఆపరేటర్ని బ్లాక్ చేసేస్తుంది. ఈ ఆపరేటర్ని బ్లాక్ చేస్తే ఫర్దర్గా ఈ ప్రమోటర్
మిగతా స్ట్రక్చరల్ జీన్స్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వదు. అదే కాన్సెప్ట్. దీన్ని మనం నెగిటివ్ రెగ్యులేషన్ అంటాం. ఇన్ కేస్ ఈ రిప్రెసర్ని కానీ ఇండ్యూసర్ బ్లాక్ చేసింది అనుకున్నా, ఇండ్యూసర్ అంటే నథింగ్ బట్ లాక్టోస్, బ్లాక్ చేస్తే ఈ రిప్రెసర్ ఆపరేటర్కి వెళ్ళి అటాచ్ అవ్వదు. సో ప్రమోటర్ నుంచి మనకి ఎంఆర్ఎన్ఏస్ ప్రొడ్యూస్ అయిపోతాయి జెడ్కి, వైకి, ఏకి. సో ఇది నెగిటివ్ రెగ్యులేషన్ అనమాట. దీన్నే మనం డీటెయిల్డ్గా ఎన్సీఆర్టీలో లైన్ బై లైన్ చూద్దాం. సో ఎలిసిటేషన్ ఆఫ్ లాకోపెరాన్ని మనం డీటెయిల్డ్గా చూద్దాం. సో రిజల్ట్ ఆఫ్ క్లోజ్ అసోసియేషన్ బిట్వీన్ ద జెనిసిస్ట్. సో లాకోపెరాన్ కాన్సెప్ట్ అనేది ఒక ఇద్దరు జెనిసిస్టులు కలిసి ఇచ్చారు, ఫ్రాన్సిస్ జాకోబ్ అండ్ జాక్యూ మొనాడ్. వీళ్ళు ఫస్ట్ ట్రాన్స్క్రిప్షనల్గా రెగ్యులేటరీ సిస్టమ్ని ఎలిసిట్ చేసి ఎలా రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పి. సో మనకి బాగా తెలుసు లాకోపెరాన్ అనేది, లాక్ అంటే లాక్టోస్, పాలిసిస్టోనిక్ స్ట్రక్చరల్ జీన్ అనమాట ప్రోకారియోటిక్స్ది. సో కామన్ ప్రమోటర్ ఇంకా రెగ్యులేటరీ జీన్స్ ఉంటాయి. వీటన్నిటికి స్ట్రక్చరల్ జీన్స్ అన్నిటికీ కామన్ ప్రమోటర్, రెగ్యులేటరీ జీన్స్. ఈ అరేంజ్మెంట్ చాలా కామన్ బ్యాక్టీరియాలో. దీన్నే మనం రెఫర్డ్ యాజ్ ఓపెరాన్. ఆ మొత్తాన్ని కలిపి ఓపెరాన్ అంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లాకోపెరాన్, ట్రిప్ఓపెరాన్, ఆరా ఓపెరాన్, హిస్ ఓపెరాన్, వాల్ ఓపెరాన్, చాలా రకాల ఓపెరాన్స్ ఉంటాయి. సో లాకోపెరాన్ అనేది వన్ ఆఫ్ ద రెగ్యులేటరీ జీన్. ఐ జీన్ అంటాం దీన్ని. ఐ అంటే డు నాట్ రెఫర్ టు ఇండ్యూసర్ అని కాదు. సో వర్డ్ ఇన్హిబిటర్ నుంచి వచ్చింది. రిమెంబర్, ఐ జీన్ అంటే ఇండ్యూసర్ అని కాదు, ఇన్హిబిటర్. సో దీనికి 3 స్ట్రక్చరల్ జీన్స్ ఉంటాయి, జెడ్, వై, ఏ. సో ఐ దేనికి కోడ్ చేస్తుంది అంటే రిప్రెసర్కి కోడ్ చేస్తుంది అనమాట. జెడ్ వచ్చి బీటా గ్యాలక్టోసైడ్కి కోడ్ చేస్తుంది. ప్రైమరీగా ఇది హైడ్రోలైసిస్ ఆఫ్ డైసాకరైడ్కి రెస్పాన్సిబుల్. లాక్టోజ్ అనేది ఒక మోనోమరిక్ యూనిట్. లాక్టోజ్ని 2 మోనోమరిక్ యూనిట్స్గా స్ప్లిట్ చేస్తుంది, గ్యాలక్టోజ్, గ్లూకోజ్. వైజీన్ ఏం చేస్తుంది? పర్మియేస్. ఇది సెల్ లోపల లాక్టోజు లోపలికి రావడానికి ఈజీగా పర్మిట్ చేసేది. తర్వాతది ట్రాన్స్ఎస్టైలేస్. సో ఈ ట్రాన్స్ఎస్టైలేస్ ఏం చేస్తుంది? బీటా గ్యాలక్టోసైడేస్ని యాక్టివేట్ చేస్తుంది. సో అన్ని 3 జీన్స్ ఎసెన్షియల్ అనమాట లాక్టోస్ మెటబాలిజంకి. అండ్ మోస్ట్ ఆఫ్ అదర్ ఓపెరాన్స్లో ఏంటంటే జీన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఓపెరాన్ నీడెడ్ టుగెదర్. అన్ని జీన్స్ కావాల్సి వస్తుంది ఫంక్షన్ చేయాలంటే ఇన్ ద సేమ్ ఆర్ రిలేటెడ్ మెటబాలిక్ పాత్వే. సో ఇది ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఇండ్యూసర్, ఇది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇండ్యూసర్. సో లాక్టోజ్ అనేది సబ్స్ట్రేట్ ఫర్ ఎంజైమ్ బీటా గ్యాలక్టోసైడేస్. అండ్ ఇది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఎలా అవుతుంది? సో ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఇండ్యూసర్. ఇండ్యూసర్ వల్ల స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి స్విచ్ ఆఫ్ అవ్వాలంటే ఇండ్యూసర్ ఉండదు. సో వెళ్ళి రిప్రెసర్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది, అది ఆపరేటర్కి బ్లాక్ చేస్తుంది. ఇండ్యూసర్ ఉంటే ఇండ్యూసర్ రిప్రెసర్ని బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు ఆపరేటర్కి బ్లాక్ అవ్వదు కాబట్టి ఇంకా జెడ్, వై, ఏ ఎంఆర్ఎన్ఏస్, లాక్ ఎంఆర్ఎన్ఏస్ ప్రొడ్యూస్ అయిపోతాయి. సో లాక్టోజ్ అనేది మెయిన్గా దాని బ్యాక్టీరియా గ్రోత్లో ప్రొవైడెడ్ ఇన్ ద గ్రోత్ మీడియం ఆఫ్ బ్యాక్టీరియాకి ఇచ్చినప్పుడు లాక్టోజ్ అనేది సెల్ లోపలికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది త్రూ ద యాక్షన్ ఆఫ్ పర్మియేస్. సో చాలా లో లెవెల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లాకోపెరాన్ అనేది ఇన్ సెల్ ఆల్ ద టైమ్, అదర్వైజ్ లాక్టోజ్ కెనాట్ ఎంటర్ ద సెల్. సో చాలా లో లెవెల్ ఆఫ్ లాకోపెరాన్ ఎక్స్ప్రెషన్ అయితే ఉంటుందన్నమాట ప్రతిసారి, లేకపోతే లాక్టోజ్ లోపలికి అసలు ఎంట్రీ అవ్వదు. సో లాక్టోజ్ ఈజ్ దెన్ ఇండ్యూసెస్ ద ఆపరేటర్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. రిప్రెసర్ ఏం చేస్తుందంటే ఓపెరాన్ని, రిప్రెసర్ ఆఫ్ ఓపెరాన్ ఈజ్ సింథసైజ్డ్ ఆల్ టైమ్ కన్సిక్వెంట్లీ. రిప్రెసర్ సింథసైజ్ అవుతూనే ఉంటుంది ఫ్రమ్ ద ఐజీన్. సో రిప్రెసర్ ప్రోటీన్ని ఆపరేటర్ దగ్గర బైండ్ అయ్యి ఓపెరాన్ని బ్లాక్ చేస్తుంది, ఓపెరాన్లో ఆపరేటర్ని బ్లాక్ చేసేస్తుంది. అండ్ ప్రివెంట్స్ ద ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఫర్ ట్రాన్స్క్రైబింగ్ ద ఓపెరాన్ని ట్రాన్స్క్రైబ్ చేయకుండా బ్లాక్ చేసేస్తుంది. సో ఇండ్యూసర్ ఉండడం వల్ల, అదే లాక్టోస్ లేదా అల్లో లాక్టోస్ అంటాం. రిప్రెసర్ అనేది ఏంటి? ఇప్పుడు ఎలా రిప్రెసర్ ప్లస్ ఇండ్యూసరు 2 కలిసి ఇంటరాక్ట్ అయితే ఇప్పుడు ఆర్ఎన్ఏ పాలిమరేసు యాక్సెస్ అవుతుంది, ప్రమోటర్కి యాక్సెస్ అయ్యి ట్రాన్స్క్రిప్షన్ని ప్రిసీడ్ చేస్తుంది. ఎసెన్షియల్లీ లాకోపెరాన్ అనేది మనం విజువలైజ్ చేయొచ్చు ఎంజైమ్ రెగ్యులేషన్కి కూడా. వైట్ సబ్స్ట్రేట్ ఉంటే ఎంజైమ్ సింథసిస్ అవుతుంది, సబ్స్ట్రేట్ లేకపోతే ఎంజైమ్ సింథసిస్ అవ్వదు, అంతే సింపుల్. సో గ్లూకోజ్, గ్యాలక్టోజ్ అనేవి ఇండ్యూసర్స్కి అసలు యాక్ట్ చెయ్యవు. సో లాక్టోజ్ ఉన్నంత కాలం మనకి లాకోపెరాన్ అనేది రెగ్యులేట్ అవుతూనే ఉంటుంది.
సో రెగ్యులేషన్ ఆఫ్ ర్యాక్ ఓపెరాన్ని రెప్రెసార్ వల్ల అయితే నెగిటివ్ రెగ్యులేషన్ అంటాము, ఇండ్యూసర్ వల్ల అయితే పాజిటివ్ రెగ్యులేషన్ అంటాం. సో ఇది పాజిటివా నెగిటివా అనేది బియాండ్ ద స్కోప్ ఆఫ్ డిస్కషన్కే వదిలేద్దాం. సో దట్ ఈస్ లాక్ ఓపెరాన్ కాన్సెప్ట్.